నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో డయాబెటీస్ అండ్ న్యూరాలజీ సమస్యలకి హోమియో చికిత్స విధానాలు ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. అండ్ మనతో పాటు డాక్టర్ అరుణ గారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుంచి సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్, వెల్కమ్. నమస్తే అండి మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రీవియస్గా మనం చూసుకుంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాతే మనం డయాబెటీస్ వచ్చింది అని చెప్పి వినేవాళ్ళం, చూసేవాళ్ళం. అండ్ నౌ ఇప్పుడు ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ అటాక్ అవుతుంది. ఎందుకు, రీజన్స్ ఏంటి? సో బేసిక్గా అండి, డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు ఒకప్పుడు 40-50స్లో డిటెక్ట్ అయ్యే డయాబెటీస్ ఈ మధ్య కాలంలో అడాలసెంట్ ఏజ్ 20+ వాళ్ళలో కూడా డయాబెటీస్ అనేది ఒక కామన్ వర్డ్గా మనం చూస్తున్నాం. అలా పోల్చుకుంటే మేజర్ సిటీస్, హైదరాబాద్ అనేది మనకు క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా బాడీలో మనకు గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం, ఇన్సులిన్ డెఫిషియన్సీ రావడం వల్లనే ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి. సో మన ఎండోక్రైనల్ డిస్టర్బెన్సెస్లో, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మేజర్గా మనం చూస్తున్న ఇష్యూస్ డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. సో డయాబెటీస్ అనేది మన ప్యాంక్రియాస్ సెక్రీట్ చేసే ఇన్సులిన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఉత్పత్తి అవ్వకపోవడం, లేకపోతే ప్రొడక్షన్ తక్కువగా ఉండడం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా అవుతాయి. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు శరీరంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. దీనివల్ల మనకు స్మాల్ సిమ్టమ్స్ నుంచి మేజర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది మనం చూస్తున్నాం రొటీన్ బ్లడ్ చెకప్ టెస్ట్లలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి కామన్గా బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, లేకపోతే బార్డర్ లైన్లో ఉండడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఈ డయాబెటిక్ లెవెల్స్ పెరగడానికి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, వెయిట్, ఒబేసిటీ డిస్టర్బెన్సెస్, బయట తీసుకునే ఆహార పద్ధతుల్లో మార్పులు, ఎక్కువగా స్ట్రెస్ మెయింటైన్ చేయడం, యాంగ్జైటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ వర్క్ లేకపోవడం, మెంటల్గా ఎక్కువగా ఆలోచించడం, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ కానీ హార్మోన్ టాబ్లెట్స్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు ఈ షుగర్ లెవెల్స్ ఫ్యూచర్గా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో స్ట్రెస్ తీసుకోవడం వల్ల జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో చాలామంది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో లేట్గా ప్రెగ్నెన్సీస్ రావడం వల్ల చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ లెవెల్స్ పెరగడం మనం చూస్తూ ఉంటాం. సో జెస్టేషనల్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ఇలా 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ మనకు ఉంటాయి. సో ఇన్ఫర్టిలిటీకి ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కూడా చిన్న పిల్లల్లో కూడా షుగర్ లెవెల్స్ పెరగడం, వాళ్ళ లైఫ్ టైం డయాబెటీస్కి గురి అవ్వడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. సో మేజర్గా చెప్పుకున్నట్లయితే ఒకప్పుడుతో పోల్చుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో డిస్టర్బ్ అవుతున్న లైఫ్ స్టైల్, స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, వీటి వల్లే మన షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. అండ్ డాక్టర్ గారు, షుగర్ లెవెల్ ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు, అండ్ ఎంత లెవెల్లో ఉంటే డేంజర్ అని చెప్పుకోవచ్చు? సో బేసిక్గా అండి, ఒక నాన్ డయాబెటిక్ పర్సన్ అనుకోండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 70 నుంచి 110 వరకు ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ లంచ్ 140 లోపు ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు HbA1c లెవెల్స్ 5.5 వరకు ఉండొచ్చు. మనం చెక్ చేసుకున్నప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ 140 నుంచి 170 వరకు ఉండొచ్చు. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఒక 20 to 30 యూనిట్స్ అటు ఇటు ఉన్నా కూడా మన నార్మల్ రేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ డాక్టర్ గారు, ఏళ్ల తరబడి డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి అసలు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో? సో బేసిక్గా అండి, మనం చూస్తున్నాం టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ కంప్లీట్గా ప్రొడక్షన్ లేకపోవడం వల్ల వస్తుంది. ఇది 0 ఏజ్ నుంచి 20 ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రమే వస్తుంది. దీన్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా అనొచ్చు, లేకపోతే టైప్ 1 డయాబెటీస్ అనొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో మదర్ స్ట్రెస్కి గురి అవ్వడం వల్ల టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. పేరెంటల్ జెనెటిక్ హిస్టరీలో స్ట్రాంగ్ డయాబెటిక్ హిస్టరీ ఉన్నా కూడా చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి మనకు లైఫ్ టైం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ లెవెల్స్ని రెడ్యూస్ చేయడం కానీ పెంచడం కానీ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు లాంగ్ రన్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే మేజర్ కాంప్లికేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే టైప్ 2 డయాబెటీస్ ఎస్పెషలీ 25 ఇయర్స్ నుంచి 40, 50, 60 ఇయర్స్ వాళ్ళలో మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. వీరిలో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇన్సులిన్ హార్మోన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన స్టేజ్ కంటే కాస్త తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. వీరిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉన్నచ్చుకుంటే ఖచ్చితంగా సిమ్టమ్స్తో పాటు
కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం లేకుండా ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్తో పోల్చుకున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్లోని కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మనకు షుగర్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే కొన్ని సిమ్టమ్స్ మన శరీరంలో బాడీలో కెమికల్గా చేంజెస్ చేస్తూ ఉంటాయి. కొందరికి ఆకలి ఎక్కువ అవ్వడం, దాహం ఎక్కువ ఉండడం, వాటితో పాటు చెమటలు ఎక్కువగా ఉండడం, నీరసం, ఎక్కువగా తల తిరిగినట్టు, భారంగా శరీరం అనిపించడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సమస్యలు నెగ్లెక్ట్ చేసినప్పుడు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కాళ్ళు చేతులు గుంజడం, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్తో పాటు నరాలు గుంజడం, మనిషికి కాళ్ళు చేతులు షివరింగ్ రావడం, ఇలాంటి సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు చాలామంది బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. అరికాళ్ళు, అరిపాదాలు మంటలు రావడం, మొద్దుబారిపోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలతో స్టార్ట్ అయిన షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, నర్వ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి? ఖచ్చితంగా ఉంటుందండి. సో బేసిక్గా డయాబెటిక్ న్యూరోపతి, సో డయాబెటీస్ ఉన్న వారికి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ న్యూరల్ వీక్నెస్కి దారితీస్తుంది. మామూలుగా మనం చూసుకున్నట్లయితే న్యూరల్ వీక్నెస్ షుగర్ లేకపోయినా కూడా వేరే సిమ్టమ్స్ ఉండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకునే ఆహార లోపాల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం తగ్గడం వల్ల కూడా నరాల బలహీనత వస్తూ ఉంటుంది. కొంతమందికి సెక్షువల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వారికి కూడా న్యూరల్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. తీసుకునే వాళ్ళు తీసుకునే డైట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైతే న్యూరల్ డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకు తిమ్మిళ్ళు రావడం, మొద్దుబారిపోయిన సెన్సేషన్, పెయిన్, మంటలు, ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటుంది. దీంతో పాటు డయాబెటీస్ ఉన్న వారికైతే సమస్య కాస్త ఎక్కువగా ఉంటుంది. కొందరికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు లైఫ్ టైం మెడికేషన్ తీసుకుంటూ షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ నెగ్లెక్షన్కి దారి తీసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు షుగర్తో పాటు వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ కంప్లైంట్స్, కంటికి సంబంధించిన సమస్యలు, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, దీంతో పాటు డయాబెటీస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి టాప్ టు టో సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇలా 6 నుంచి 8 సిస్టమ్ పూర్తిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మస్కులర్ పెయిన్స్, న్యూరల్ పెయిన్స్, ఇలా అన్ని కంప్లైంట్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. షుగర్ లెవెల్స్ కొందరికి హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్ కొందరికి చాలా తక్కువగా అయిపోయి నీరసంగా ఉంటుంది, చెమటలు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో కూడా న్యూరల్ వీక్నెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ తగ్గినా పెరిగినా ఇబ్బంది అండి. సో కంట్రోల్లో ఉంచుకోవడం మన బాధ్యత అండి. అండ్ డాక్టర్ గారు, మనం కొంతమంది చూస్తూ ఉంటాము డయాబెటీస్ ఉంటే చాలా లావ్ అయిపోతుంటారు అండ్ కొంతమంది చాలా సన్నబడిపోతూ ఉంటారు. అసలు ఈ డిఫరెన్షియేషన్ అనేది ఎందుకు వస్తుంది? బాడీ టు బాడీ చేంజ్ ఉంటుందా లేకపోతే ఏ విధంగా? ఎస్ అండి. సో షుగర్ లెవెల్స్ అనేది బాడీ టు బాడీ ఖచ్చితంగా చేంజ్ ఉంటుందండి. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే టీనేజ్ పిల్లల్లో చాలా హార్మోనల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. ఎస్పెషలీ మనం చూసుకుంటున్నాం ఆడపిల్లల్లో అయితే PCOD ప్రాబ్లమ్స్, దాంతోపాటు వెయిట్ పెరగడం, మెటబాలిక్ డిజార్డర్స్ ఉండడం, ఇలాంటి మనం చూస్తున్నాం. సో పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు వెయిట్ సడన్గా పెరుగుతూ ఉంటారు. సో వెయిట్ పెరగడం వల్ల కూడా ఫ్యూచర్లో మెట్ఫార్మిన్ హార్మోన్ డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల కూడా వాళ్ళు 30స్కి వచ్చినప్పుడు 40స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో PCOD ఉన్న వాళ్ళు 10 to 20% ఫ్యూచర్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్మోన్స్ ఎక్కువగా వాడడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం, అలానే కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో కూడా షుగర్ లెవెల్స్ పెరగడం, అప్ అండ్ డౌన్ అవ్వడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో PCOD ఆర్ అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఉన్న వారికి ఖచ్చితంగా వెయిట్ గెయిన్ మనం చూస్తూ ఉంటాం. షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉన్నవారు గ్లూకోజ్ లెవెల్, బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గడం వల్ల గ్లూకోజ్ డిపాజిషన్ పూర్తిగా కరిగిపోతుంటాయి. ఇరారి వాడు ఖచ్చితంగా లీన్ అవుతూ ఉంటారు. సో ఒక పర్సన్ నార్మల్ వెయిట్ కంటే సడన్గా వెయిట్ తగ్గుతూ ఉన్నాడు అంటే తన బాడీలో షుగర్ లెవెల్స్ ఖచ్చితంగా అబ్నార్మల్ ఉన్నట్టు. అలా కాకుండా వెయిట్ పెరుగుతూ ఉంటే
షుగర్ లెవెల్స్తో పాటు వేరే ప్రాబ్లం కూడా ఉన్నట్టు. ఇలా షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది, లివర్ డిస్టర్బెన్సెస్, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి కూడా అకామిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 3 months నుంచి 6 months వరకు డయాబెటిక్ ప్రొఫైల్ చేయిస్తూ లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోగలిగితే షుగర్స్ కంట్రోల్ ఉండటంతో పాటు స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మ్యామ్, చాలామంది డయాబెటీస్ని రికగ్నైజ్ చేసిన తర్వాత ఇనిషియల్ స్టేజ్లో రికగ్నైజ్ చేస్తారు అండ్ మెడిసిన్స్ యూస్ చేస్తారు, కొంత డైట్ ఫాలో అవుతారు అండ్ దాని తర్వాత కొన్ని రోజులకి తగ్గిపోయింది కదా అని ఆగిపోతూ ఉంటారు. సో ఇలా ఆగిపోవడం వల్ల మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఎస్ అండి. సో డయాబెటీస్ ఈ మధ్య కాలంలో రివర్సిబుల్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. సో డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒక రొటీన్ చెకప్లో కొంత ఎక్కువ కనిపించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, వెంటనే మెడిసిన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ తన లైఫ్ స్టైల్ డిస్టర్బ్డ్ అయ్యుండి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లయితే మేనేజ్ చేయడం వల్ల చాలా మటుకు మెటబాలిక్ డిజార్డర్స్ స్టేబుల్ అవుతూ ఉంటాయండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మన బాడీలో ప్రొడక్షన్ తగ్గినప్పుడు హార్మోన్స్, అది థైరాయిడ్ హార్మోన్ కావచ్చు, డయాబెటిక్ హార్మోన్ కావచ్చు, వేరే ఏదైనా హార్మోన్ కావచ్చు, వెంటనే మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో దీనికి మన ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుందండి. సో బేసిక్గా స్ట్రెస్ ఎక్కువ ఉండడం, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, తీసుకునే ఆహారంలో మనం ఖచ్చితంగా తీసుకునే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండడం వల్లే ఇవాళ రేపు హార్మోనల్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. వాటిలో భాగంగా ఈ మధ్య కాలంలో నెగ్లెక్ట్ ఎక్కువ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ చిన్న ఏజ్ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. సో మనం తీసుకునే జాగ్రత్తలో ఫస్ట్ తీసుకోవాల్సింది స్ట్రెస్, ఫుడ్ అండ్ స్లీప్. ఒక మనిషి ప్రాపర్గా 6 to 8 hours స్లీప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రెయిన్ రిలాక్స్ అవ్వడం వల్ల ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్ ఖచ్చితంగా ఇంప్లాంట్ అవుతుంది. దీనివల్ల కూడా కొంతవరకు షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ బార్డర్ లైన్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా 1 to 3 months ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అవ్వడానికి బ్లడ్ టెస్టులు చేయించాలి. అప్పటికి కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మెడిసిన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ డైట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఇవాళ రేపు మన డయాబెటిక్ ప్రొఫైల్లో మల్టిపుల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటున్నాయి. దీంట్లో స్టార్చ్ తగ్గించడం, కార్బ్స్ తగ్గించడం, కొన్ని సర్టన్ ఫ్రూట్స్ తగ్గించి లైఫ్ స్టైల్లో మిల్లెట్స్ కానీ దాంతోపాటు హెవీ ప్రోటీన్స్ తీసుకొని ఒక పర్సన్ ఫిజికల్ ఎక్సర్షన్ అట్లీస్ట్ 45 minutes నుంచి 1 hour వాక్ చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసినా కూడా బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు టైంకి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ టైంకి తీసుకోకపోవడం వల్ల కూడా ఇన్సులిన్ సెక్రీషన్స్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కూడా షుగర్ అనేది అబ్నార్మల్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ స్మాల్ మీల్స్ తీసుకోవడం వల్ల కూడా అబ్జార్ప్షన్ అవుతూ ఉంది. దీనివల్ల కూడా షుగర్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. స్లీప్తో పాటు స్ట్రెస్ మేనేజ్ చేయడం, ఫిజికల్ ఎక్సర్షన్ ఇవ్వడం ఇలాంటివి పాటించినట్లయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా వన్స్ ఇన్ 1 monthకి మనం బ్లడ్ టెస్టులు చేయించుకుంటూ రెగ్యులర్గా ప్రాపర్గా ఉందా లేదా మనం తెలుసుకోవచ్చు. అప్పటికి కూడా కొంతమందిలో షుగర్స్ హై చూపిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ రొటీన్ లైఫ్ చేంజెస్తో పాటు మెడికేషన్ ఖచ్చితంగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ అంటే ఒకప్పటితో పోల్చుకుంటే చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, కంప్లీట్గా జీవనశైలి చేంజ్ అవ్వడం వల్లే షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఒక పర్సన్ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో తెలిసిన తర్వాత ఫస్ట్ మెడిసిన్ యూస్ చేయకపోయినా ఫుడ్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, స్లీప్లో కానీ, స్ట్రెస్లో కానీ ఖచ్చితంగా మార్పులు చేసుకుంటే మెడిసిన్ అవసరం లేకుండానే షుగర్ లెవెల్స్ తగ్గడం, రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు మన తీసుకునే ఫుడ్స్లోనే చాలా రెమెడీస్ న్యాచురల్గా మనకు దొరుకుతున్నాయి. దీని ద్వారా కూడా బాడీలో మెటబాలిక్ ఆర్డర్తో పాటు స్టేబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి ఒక డయాబెటీస్ పేషెంట్ ఎంటర్ అయితే ఏమేమి ప్రొసీజర్స్ ఉంటాయి అండ్ డయాగ్నోజింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో బేసిక్గా అండి, ఒక పర్సన్ అది నాన్ డయాబెటిక్ అయినా కావచ్చు, సిమ్టమ్స్ ఉండి కావచ్చు, ఒక పర్సన్ లాంగ్ రన్లో డయాబెటీస్ ఉన్న పర్సన్ రావచ్చు. సో ఇలాంటప్పుడు పర్సన్కి సిమ్టమ్స్ బట్టి తనకు డయాబెటీస్ ఉందా లేదా మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కొందరు రిపోర్ట్స్ లేకుండానే సిమ్టమ్స్తో పాటు వాళ్ళు షుగర్ ఉందా లేదా కనుక్కోవడానికి వస్తారు. ఇలాంటప్పుడు డాక్టర్స్ ఫస్ట్ తనకు డయాబెటిక్ ప్రొఫైల్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, లిపిడ్ ప్రొఫైల్, దాంతోపాటు HbA1c ఇవి మేజర్ డయాబెటిక్ ప్రొఫైల్స్ అండి. సో ఇవి నార్మల్గా ఉండి సిమ్టమ్స్ ఉన్నట్లయితే కూడా
షుగర్ లేదని మనం చెప్పుకోవచ్చు. సో బేసిక్గా కొన్ని సిమ్టమ్స్ వెయిట్ తగ్గడం, లేదు అంటే అబ్నార్మల్గా వెయిట్ పెరగడం, దాహం, ఆకలి ఎక్కువ ఉండడం, దాంతోపాటు బాగా లెథర్జిక్ ఫీల్ ఉండడం, జనరల్ బాడీ వీక్నెస్, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా కొంతమంది చెప్తూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ ఒక పర్సన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డయాబెటిక్ ప్రొఫైల్ సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక పర్సన్ డయాబెటీస్ ఉండి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా వేరే సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అడగడం జరుగుతూ ఉంటుంది. సో డయాబెటీస్కి కాంప్లికేషన్స్గా మనం చూసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్ అంటే టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హై డెన్సిటీ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఇలాంటి కొన్ని డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దాంతో భాగంగా యాంగ్జైటీ, పాల్పిటేషన్, గుండె దడ కూడా కొందరికి వస్తూ ఉంటుంది. హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ థిక్ అవ్వడం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వారికి బ్లడ్ డిపాజిషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి కంప్లైంట్స్ కొందరు చెప్తూ ఉంటారు. దాంతోపాటు చూపు మందగిచ్చింది, దూరంవి కనబడట్లేదు అని కొందరు చెప్తూ ఉంటారు. సో ఇది డయాబెటిక్ రెటినోపతి అని చెప్పొచ్చు. డయాబెటిక్ న్యూరోపతి, సో బేసిక్గా నరాల వీక్నెస్, తిమ్మిర్లు వస్తున్నాయి అని కొందరు చెప్తూ ఉంటారు. అరికాల మంటలు వస్తున్నాయి, చాలాసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు చేతులు మొద్దుబారిపోయిన సెన్సేషన్, ఇలా కొందరు చెప్తూ ఉంటారు. దాంతోపాటు కిడ్నీ సమస్యలు, యూరిన్ అవుట్పుట్ ఎక్కువగా ఉండడం, యూరిన్ తక్కువగా రావడం, లేకపోతే సెన్సేషన్ వచ్చినట్టు కొంతమంది నవ్వినా దగ్గినా యూరిన్ పడిపోవడం, ఇలాంటి సమస్యలు కొందరు చెప్తూ ఉంటారు. కొందరికి షుగర్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. కొందరికి షుగర్ కంట్రోల్ లేకపోయినా సిమ్టమ్స్ అనేవి కనిపించవు. సో సిమ్టమ్స్ ఉండి సిమ్టమాటిక్గా మనం మెడికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక పర్సన్ చెప్పే సిమ్టమ్స్ దాంతో వచ్చిన కాంప్లికేషన్స్ వలని షుగర్ కంట్రోల్ అవుతుందా లేదా మనం చెప్పొచ్చండి. అండ్ డాక్టర్ గారు చాలామంది అనుకుంటూ ఉంటారు కొన్ని రోజులు మెడిసిన్ వాడేసేసి ఆపేద్దాము అని చెప్పేసి. నిజంగానే మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ఆపేస్తే మళ్ళీ ఏమైనా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. సో బేసిక్గా అండి డయాబెటీస్ అనేది క్యూర్ లేని సమస్యలో ఒకటి అని చెప్పొచ్చు. అలా అని కంప్లీట్ క్యూర్ లేదని కూడా చెప్పలేమండి. సో బేసిక్గా డయాబెటీస్ రివర్స్ చేయాలి అంటే మెడిసిన్ ఒకటే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ బట్టి ఒకవేళ ఆ పర్సన్ ఇన్సులిన్ వాడుతున్నాడు అంటే ఇన్సులిన్ హార్మోన్ని మనం ప్రొడక్షన్కి మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు తన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఖచ్చితంగా అవసరం. టైప్ 1 డయాబెటీస్కి మాత్రం ఖచ్చితంగా లైఫ్ టైం మెడికేషన్ యూస్ చేయాల్సి ఉంటుంది. అది స్మాల్ డోస్ కావచ్చు, హై డోస్ కావచ్చు. షుగర్స్ కంట్రోల్ ఉంటే పర్వాలేదు, షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నట్లయితే ఇన్సులిన్ డోసెస్ పెంచుతూ వెళ్తారు. అలా కాకుండా ఎల్డర్లీ ఏజ్లో వచ్చిన డయాబెటీస్ ఎస్పెషలీ 30-35 వాళ్ళలో షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంచుకోవాలంటే లైఫ్ స్టైల్, స్ట్రెస్, టైప్ ఆఫ్ ఫుడ్, దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా చాలామంది అనుకుంటారు ఒక స్మాల్ ఇష్యూ డయాబెటీస్, కొంతకాలం మన మెడిసిన్ వాడేసి ఆపేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయని. అలా కాదండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి అంటే శరీరంలోనే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వాల్సి ఉంటుంది. సో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేదాకా మెడికేషన్ ఖచ్చితంగా వాడాలి. ఒకసారి ఉత్పత్తి స్టార్ట్ అయినప్పుడు, ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు మెడిసిన్ స్లోగా రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ సడన్గా డ్రాప్ డౌన్ చేయడం వల్ల మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి అని మనం అనుకోవాలి అంటే సిమ్టమ్స్ తగ్గాలి, దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ రెడ్యూస్ అవ్వాలి. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కంప్లీట్గా రెడ్యూస్ చేయడం చాలా అవసరం. ఇవాళ రేపు మనం తీసుకునే జంక్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్, ఎస్పెషలీ బయట ఫుడ్స్, ఆయిల్, రిఫైన్ ఆయిల్, కంటామినేటెడ్ వాటర్, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉన్నవారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు మెడిసిన్ తీసేస్తే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు మెడిసిన్ స్లోగా డ్రాప్ డౌన్ చేస్తే ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒక పర్సన్ జనరల్గా వాక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ అనేది వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ కోసం కాదు, జనరల్ బాడీ ఫిట్నెస్ కోసం కాబట్టి, అన్ని హార్మోన్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడం కోసం కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ ఎక్సర్షన్ ఇవ్వడం కామన్. దాంతోపాటు 3 to 4 మీల్స్ చేయడం, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం, తీసుకునే ఫుడ్స్లో ఎక్కువగా ప్రోటీన్స్, కార్బ్స్ తగ్గించడం అండ్ మినరల్స్, మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ పెరగకుండా బ్యాలెన్స్డ్గా ఉంటాయి.
అండ్ డాక్టర్ గారు ఈ డయాబెటీస్ అనేది న్యూరోపతికి రిలేటెడ్ కాకుండా ఉండడం కోసం అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆ నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో బేసిక్గా అండి చాలామంది స్మాల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడే ఒక పర్సన్ ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అవసరం. సో డయాబెటిక్ న్యూరోపతి అనేది న్యూరన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేటెస్ట్ స్టేజెస్లో స్టార్ట్ అవుతుంది. షుగర్స్ లెవెల్స్ పెరిగినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ బేసిక్ జనరల్ సిమ్టమ్స్ అని మనం చెప్తుంటాం. ఈ జనరల్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా పర్సన్ దానికి తగ్గట్టు ఐదర్ మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ మార్చాల్సి ఉంటుంది. ఇలా ప్రాపర్గా ఫాలో అవ్వనప్పుడు ఖచ్చితంగా హార్ట్, బ్రెయిన్ అండ్ బాడీ మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో లైఫ్ స్టైల్లో డైట్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్షన్ ఇవ్వడం, దాంతోపాటు స్ట్రెస్ బ్యాలెన్స్ చేయడం, ప్రాపర్ స్లీప్ తీసుకోవడం ఖచ్చితంగా అవసరం. దీంతోపాటు ఆ పర్సన్కి మెడికేషన్ అలాట్ చేసుంటే మెడిసిన్ కూడా కరెక్ట్గా తీసుకున్నట్లయితే న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటుంది. చాలామందిలో జనరల్ బాడీ వీక్నెస్ వల్ల కూడా న్యూరల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఒక పర్సన్కి షుగర్ లేకపోయినా కూడా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సన్ సోర్స్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, చిన్నపిల్లలు స్క్రీన్ టైం ఎక్కువ యూజ్ చేయడం వల్ల, ఎండకి వెళ్ళక కూడా విటమిన్ డి, వైటమిన్ B12 తగ్గడం వల్ల కూడా న్యూరల్ వీక్నెస్ వచ్చేస్తుంది. దీనివల్ల కూడా కాళ్ళు చేతులు గుంజడం, న్యూరల్ వీక్నెస్ వల్ల చాలామందికి సిమ్టమ్స్ అనేది అరికాళ్ళు, అరిచేతులు మంటలు రావడం ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాం. దానికి తోడు షుగర్ యాడ్ అయితే మాత్రం సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ డాక్టర్ గారు, జెనెటికల్గా ఉన్న డయాబెటీస్ని అయితే మనం కంప్లీట్గా చేంజ్ చేయలేమా అండ్ వంశపారంపర్యంగా అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఎస్ అండి, ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే తరాలలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం జెనెటిక్ హిస్టరీ లేకపోయినా కూడా డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది. ఇలాంటి వారికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డయాబెటీస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 3 to 4 జనరేషన్స్ నుంచి డయాబెటీస్ ఖచ్చితంగా ఉన్నట్లయితే వాళ్ళకు డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చు, మెడికేషన్ మైల్డ్ డోస్ తీసుకోవచ్చు. కానీ పూర్తిగా బ్లడ్లో ఉన్న జెనెటిక్ మ్యూటేషన్స్లో ఉన్న చేంజెస్ని మనం ఖచ్చితంగా తీసుకురాలేం. కానీ ఇవాళ రేపు అలా ఉన్నప్పటికీ కూడా మెడిసిన్స్ చాలా అడ్వాన్స్లో ఉన్నాయి. కొంతమందికి రెక్టిఫై అయ్యి రివర్స్ అయిన కేసెస్ కూడా మనం చూస్తున్నాం. Right. Thank you so much, Dr. Arun Garu, for being here and explaining about all these things. Once again, thank you so much. So, చూసారు కదా, ఇది వాల్టీ లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.